ఫౌండేషన్ పిలుపు మేరకు మా డెలిగేషన్ సభ్యులుగా ఉంటున్న బీఆర్ఎస్ నుంచి దాసోజీ శ్రవణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ గారు, అట్లాగే ఫౌండేషన్ డెలిగేషన్ మెంబర్గా మొదటి నుంచి ఉన్న చంటి క్రాంతి కిరణ్ కుమార్ గారు, అట్లాగే సిఎల్ యాదగిరి గారు, ఓయూ నుంచి పెద్దపల్లి కుటా సీను గారు, సిద్ధోజీ గారు, అట్లాగే వినయ్ కుమార్ గారు, కర్ణం కిషన్జీ గారు, అట్లాగే ప్రజాగాయకులు యశ్పాల్ గారు, ప్రమోద్ గారు, అట్లాగే రాజమౌళి గారు, బద్రి ఓయూ గారు, అలాగే సుల్తాన్ యాదగిరి గారు, వీరందరూ ఫౌండేషన్ పిలుపు మేరకు సభని వాళ్ళ పార్టిసిపేషన్తో పాటు ప్రజలందరినీ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పేసి మనవి చేస్తూ, ఇప్పుడు ప్రెస్ నోటుకు సంబంధించి ప్రజాయుద్ధ నౌక ద్వితీయ వర్ధంతి సభ ఆగస్ట్ 6న మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరపదలిచాము. జీవితాంతం ప్రజల కోసం ఆడి పాడి ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరంతరం పోరాడారు. సాంఘిక ఆర్థిక అసమానతలు పోవాలని, మనుషులందరూ సమానంగా ప్రకృతి సహజ వనరులపై అందరి సమాన హక్కులు ఉండాలని నినాదించారు. ఈ క్రమంలో ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచారు. ఈ సభను ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగే వర్ధంతి సభలో ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, మేధావులు, రచయితలు, కళాకారులు తమ సందేశాలు ఇస్తారు. అలాగే వివిధ ప్రజా సంఘ నేతలు, తెలంగాణ ఉద్యమకారులు, పాత్రికేయులు, విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ సందేశాలు ఇవ్వనున్నారు. దేశంలో వర్తమాన పరిస్థితిలో పౌర సమాజం హక్కులు కాలరాయబడుతున్న పరిస్థితుల్లో రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో గద్దర్ చూపిన మార్గంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ఉద్యమించాలని అవకాశత ఎంతకైనా ఉన్నది. ఈ నేపథ్యం నుంచి ఈ రెండో వర్ధంతి సభని రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, మాదక ద్రవ్యాలు వ్యతిరేకంగా సే నో టు డ్రగ్స్ అనే నాటకాలు ప్రత్యేక ప్రదర్శించడం జరుగుతూ ఉంది. అలాగే గద్దర్ అన్న రాసిన సాహిత్యం నుంచి సామాజిక ఆర్థిక అసమానతలపై రాసిన పాటలు ప్రదర్శన ఉంటుంది. గద్దర్ సమగ్ర సాహిత్యాన్ని ప్రచురించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న గద్దర్ ఫౌండేషన్ రెండో వర్ధంతి సభకి గద్దర్ అన్న రాసిన మా పల్లె, ప్రతి పాటకు కథ ఉంది, పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది. ఇవి కాకుండా నాన్న అమరత్వంపై గద్దర్ ఫౌండేషన్ ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు 180 పాటలు కలిపి మరియు కవితలు వచ్చాయి. వీటిని ఆ రోజు ఆవిష్కరించబోతా ఉన్నాము. వాటి పేరు పాలదారల పాట గద్దర్. ఈ సభని ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని గద్దరన్నకు నివాళులు అర్పించాల్సిందిగా మేము కోరుతున్నాము. ఈ పుస్తక ఆవిష్కరణల సభలో గద్దర్ ఆశయాలు, అభిమానులు, కవులు, కళాకారులు, ప్రజల గద్దర్ రెండవ వర్ధంతి సభని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, మనందరికీ తెలిసిందే గద్దరన్న తీసుకొచ్చిన ఒక సాహిత్యం, ఒక రాజకీయ నేపథ్యమే కాదు, అనేక రంగాలను ప్రభావితం చేసింది. వాటినన్నిటిని సమకూరుస్తూ గద్దరన్న తీసుకొచ్చిన అనేక సాహిత్య మార్పుల్ని, తను రాసిన 1000 పేజీల కొద్దీ వ్రాతల్ని, సాహిత్యాన్ని ప్రజల చేత రాయించుకొని మరీ ముందుకు వస్తూ ఉన్నాం. ఫౌండేషన్ ఇప్పటివరకు 1.5 సంవత్సరం నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మధ్య ఉంటా ఉంది.